హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయడానికి ఒక కొత్త రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్. అంటే పర్మనెంట్ జాబ్స్ అంటే ఏంటంటే మనకు ఒక 10 ఇయర్స్ 14 సంవత్సరాల 15 సంవత్సరాలు ఒక సర్వీస్ లిమిట్ అయితే ఉంటుంది. ఆ లిమిట్ చేసి మనం అయితే రిటైర్మెంట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు. మీకు ఇంకోటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ ఆర్మీలోన ఆఫీసర్ స్థాయి హోదా పోస్ట్ కాబట్టి ఇండియన్ ఆర్మీ ఆఫీస్లోనే మనం కూర్చొని చేసేటువంటి ఆఫీసర్ హోదా ఉద్యోగాలు అన్నమాట. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎవరు ఎలిజిబుల్ అండ్ క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై డేట్ ఎప్పుడు, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్సీసీ స్పెషల్ ఇంట్రెస్ట్ స్కీమ్ కింద మనకు పోస్టులు అయితే మనకు భర్తీ చేయడం నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఎవరైనా ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మాత్రమే నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఇది నిన్నైతే వచ్చింది. అండ్ ఎవరైతే ఫీమేల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మ్యాక్సిమం ఈ రోజు కానీ రేపు కానీ మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ నోటిఫికేషనే. అండ్ నోటిఫికేషన్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అది కూడా మీకు చెప్తాను, కొద్దిగా చూడండి. అయితే బ్రదర్ ఇది వచ్చేసి ఆర్మీ వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్ అనమాట. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in మీరు టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆఫీసర్ సెలెక్షన్స్ అయితే ఉంటుందన్నమాట. దాని పక్కనే నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. మీరు దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మీరు దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే షార్ట్ సర్వీస్ కమిషన్ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద మనకు మెన్ను 123 బ్యాచ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది ఆగస్టు 11, 2025 మనకు నిన్నైతే వచ్చింది. ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేశారంటే పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇది ఓన్లీ ప్రజెంట్ మేల్ వాళ్ళకి మాత్రం వచ్చింది, ఇంకా ఫీమేల్ వాళ్ళకి రాలేదు. ఒకవేళ ఫీమేల్ వాళ్ళకి వచ్చిన తర్వాత మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను, మీరు అప్పుడు చూసుకోండి. అండ్ వెబ్సైట్ మీరు డైలీ చెక్ చేస్తూనే ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కొంతమంది ఇప్పుడు వీడియోలో ఇంత క్లారిటీ ఇప్పిన తర్వాత కూడా కింద కామెంట్ చేస్తారు, ఇది ఫేక్ నోటిఫికేషను, నువ్వు ఎందుకు చెప్పావని. కాబట్టి అటువంటి మహానుభావులు ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇలా వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి, క్రాస్ చెకింగ్ అనేది. అండ్ ఇంకోటి, అలా ఎవరైతే ఫేక్ కామెంట్ చేస్తున్నారో మన ఛానల్లో ఎటువంటి ఫేక్ అప్డేట్ కానీ ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ రాదు. ఏదన్నా కానీ జెన్యున్ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ వెళ్ళినట్టయితే ప్రజెంట్ మనకు అన్మ్యారీడ్ మేల్ వాళ్ళకి మాత్రం ఇచ్చింది అండ్ ఫీమేల్ వాళ్ళకి కూడా వస్తుంది. మీరు వచ్చిన తర్వాత అప్పుడైతే చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక వాళ్ళు జనవరి 1, 2026కి మన ఏజ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ వచ్చేసి 19 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బ్రదర్ మాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అండ్ ఓబీసీలకి ఏజ్ రిలాక్షన్ వస్తుందంటే వాళ్ళకి 80% కూడా ఏజ్ రిలాక్షన్ అయితే రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ఆర్మీలో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండదు కాబట్టి, అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలి, ఓబీసీ వాళ్ళకి ఇంత ఇవ్వాలి అనేది ఉండదు. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఆగస్టు 11, 2025 మనకు నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 10, 2025 మనకు నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. బ్రదర్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్లో మీరు అక్కడ క్లిక్ చేశారంటే ఆర్మీ ఆఫీసర్స్ ఎంట్రీ కింద పక్కన మీకు అప్లై అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫీమేల్ వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లింక్ యాక్టివేట్ అవ్వచ్చు. లేదో అనుకుంటే కానీ మీరు వెబ్సైట్లో వెళ్ళి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఆర్మీ ఎంట్రీ అయితే అగ్నిపత్ ఉంది కదా, దాని లాగిన్ వేరుంటుంది. ఆర్మీ ఆఫీసర్ ఎంట్రీ కింద అప్లై చేయడానికి ఈ వెబ్సైట్ లాగిన్ అయితే వేరుగా ఉంటుంది. మళ్ళీ మీరు దీనికి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎన్సీసీ మెన్నుకు వచ్చేసి 70 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటిలో మనకు జనరల్ కేటగిరీ కింద 63 పోస్టులు అండ్ 7 పోస్టులు వచ్చేసి ఎవరైతే వాట్సాప్ బాటిల్ కింద ఎవరైతే ఎంతమంది జాబ్ చేసినారో వాళ్ళ రిలేటెడ్ వాళ్ళకు ఇవ్వడైతే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ ర్యాంక్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రజెంట్ సెలెక్ట్ అవుతారో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద వాళ్ళకు లెఫ్టినెంట్ ర్యాంక్ అయితే రావడం అయితే జరుగుతుంది ఆన్ కమిషన్ బేస్ నుంచి. ఇక్కడ మీకు శాలరీ మొత్తం కూడా చూసుకున్నట్లయితే బరగా ఇక్కడ మీకు లెవెల్ 10 కింద 56,100 నుండి 1,77,500 వరకు శాలరీ వస్తుంది. అంటే 56,000 ఉంది కదా, ఇది బేసిక్ పే.
ట్రైనింగ్లో మీకు ఇంత వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 1,20,000 లేదా 1,10,000 వరకు మీకు సాలరీ అయితే వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు ఆఫీసర్ స్థాయి పోస్టు. అండ్ మనకి ఇంకా చాలా రకాలైనటువంటి అదర్ అలవెన్స్లు కూడా మనకు వాళ్ళు మెన్షన్ చేస్తారు అనమాట, ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ మనకు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద మనకు భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్కి కంపల్సరిగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలి. అంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. డిగ్రీలో మీరు ఎన్ని బ్రాంచ్ అనమాట, ఎన్ని గ్రూప్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అయితే వాటితో పాటు కంపల్సరీ మీరు ఎన్సీసీ సి సర్టిఫికేట్ అయితే కంపల్సరీ అయితే ఉండాలన్నమాట. ఎన్సీసీ సి సర్టిఫికేట్ లేకపోతే ఈ నోటిఫికేషన్కి అర్హత అయితే లేదు. బ్రదర్ నాకు డిగ్రీ ఉంది, ఎన్సీసీ సి సర్టిఫికేట్ లేదు, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే మనకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ హోల్డర్స్ మాత్రమే వాళ్ళైతే అప్లికేబుల్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరిని మనకైతే పిలవరు అనమాట. కొంతమంది మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసినది కూడా ఎట్లా చేస్తారంటే, ఇక్కడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటుంది కదా, మనకు ఎవరైతే సి సర్టిఫికేట్లో మనకు ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటే 50 మార్కులు, బి గ్రేడ్ సర్టిఫికేట్ ఉంటే 25 మార్క్స్ అని మనకి ఇట్లా డివైడ్ చేసి మనకు షార్ట్ లిస్ట్ చేస్తారు. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ మార్కులు అంటే మీ డిగ్రీ క్వాలిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా, మీ డిగ్రీలో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మళ్ళీ దానికి కూడా మళ్ళీ మార్కులు ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే 60% బిలో ఉంటే మీకు ఎటువంటి మార్కులు అయితే ఉండవు. 60 నుండి 64% ఉంటే 5 మార్కులు, ఇట్లా 70 నుండి 74 మధ్యన ఉంటే 20 మార్క్స్, 85 నుండి 100% ఉంటే మీకు మార్కులు 50 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎన్సీసీ సర్టిఫికేట్ మార్క్స్ అదేవిధంగా మీ ఎడ్యుకేషన్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ 5 days అనేది మనకు మొత్తం కూడా కండక్ట్ చేస్తారన్నమాట. పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్, భోపాల్ మధ్యప్రదేశ్, అండ్ బెంగళూరు కర్ణాటక, ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు కర్ణాటక అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ జలంధర్ పంజాబ్, ఈ 4 సెంటర్స్ మాత్రమే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది మనకు 5 days అయితే ఉంటుంది అనమాట. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూలో మనకు చాలా అంటే చాలా టఫ్ కొట్టితే ఉంటుంది. దీని గురించి మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటే చూడండి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఏంది, దానిలో ఏమేమి కండక్ట్ చేస్తారు, ఎలా ఫేస్ చేయాలి, మొత్తం కూడా మీకు డీటెయిల్గా ఉంటాయి. అది చూడండి ఒకసారి, చూస్తే అర్థమవుతుంది. ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్, ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్, మనకు ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్లో మనకు బేసిక్ పైన 56,100 వస్తుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు 1,10,000 కానీ 20,000 కానీ మనకు ఎక్కువ సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనకు సర్వీస్ ఆఫ్ 10 years చూసుకున్నట్టయితే ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ముందుగా వచ్చేసి 10 years వరకు సర్వీస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 10 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకు 4 years అనేది మనం ఫర్దర్గా ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు ఓవరాల్గా 14 సంవత్సరాలు మనం సర్వీస్ అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఎవరైతే దీనికి అప్లై చేసుకుంటారో వీళ్ళకి ఎటువంటి ఎగ్జామ్ కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజు కానీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అయితే లేదని మీకు ముందే చెప్పాను. సేమ్ అదేవిధంగా ఏమి కూడా లేదు. అయితే ఇక్కడ ఏంటంటే రన్నింగ్ కూడా ఉండకపోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళు నోటిఫికేషన్ ఏమని మెన్షన్ చేశారంటే, ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళు మనకు ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ చెన్నైకి వెళ్తారు కదా, వెళ్ళే ముందు మనకు ఒక ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మస్ట్ అయితే క్వాలిఫై అయితే అవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ద మినిమం ఫిజికల్ స్టేట్ దట్ ఏ క్యాండిడేట్ మస్ట్ అక్యూర్ బిఫోర్ జాయినింగ్ ట్రైనింగ్ అకాడమీ ఆర్ ఆల్సో ఫాలోస్ అని ఇచ్చాడు. ఇక రన్నింగ్ చూసుకున్నట్లయితే 2.4 kilometers రన్నింగ్ని 10 నిమిషాలు 30 seconds కంప్లీట్ చేయాలి. పుషప్స్ వచ్చేసి 30 అండ్ పులప్స్ వచ్చేసి 40, సిటప్స్ 6 అండ్ స్క్వాట్స్ వచ్చేసి 2 sets 30 repetitions అనమాట. లంగెస్ వచ్చేసి మనకు 2 sets ఆఫ్ మనకు 10 repetitions అనమాట. అదేవిధంగా స్విమ్మింగ్ వచ్చేసి మనకు 25 meters విత్ ఎనీ స్ట్రోక్ పాస్ అనమాట. ఇది ఏ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే ఇది మనకు ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు మనకి ఇది కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే అండ్ ఫీమేల్ వాళ్ళకు సపరేట్గా అయితే ఉంటుంది అనమాట. మీరు ఫీమేల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేశారంటే మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అని మనకు అక్కడ మెన్షన్ చేస్తాడు. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకి ఇండియన్ ఆర్మీ నుంచి మనకు షార్ట్ సర్వీస్ అండ్ కమిషన్ కింద ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కింద మనకు భర్తీ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈరోజు అంటే నిన్న 11వ తేదీ నుంచి సెప్టెంబర్ 11వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, అక్కడ పిన్ చేసి పెడతాను. లేదంటే కన్నా ఆర్మీ వెబ్సైట్లో మీకు చెప్పాను కదా, ఆ విధంగానే మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. క్వాలిఫికేషన్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.